హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ నవరాత్రుల్లో మాకు తిరుమల ఒక్క పొద్దులు ఉన్నాయండి. ఈ అమావాస్య పోయినప్పటి నుంచి మళ్ళీ అమావాస్య వచ్చే వరకు శనివారాల్లో ఫస్ట్ వారం రెండో వారమే చేసేస్తాము. మేము ఈసారి ఫస్ట్ వారమే చేసేస్తున్నామండి. ఇప్పుడు అమ్మవారి పూజ కదా, మళ్ళీ ఒక్క పొద్దులు అంటే ఏంటి అనుకోవద్దండి. అమ్మవారి పూజ కూడా చేస్తున్నాను. కానీ మాకు ఈ నెలలో శ్రావణంలాగే శనివారాలండి. ఈ శనివారంలో మేము ఇలానే చేయాలి. ఈ పండగ ఎవరెవరికి ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా సైడు ఇట్లే చేసేది, మేము ఎలా చేస్తాము అనేసి చూపిస్తున్నాను అంతే. మా కదిరి సైడు ఉన్నాయండి ఒక్క పొద్దులు. ఎవరెవరి సైడ్ ఉన్నాయో చెప్పండి, కమెంట్ చేయండి. దేవుడికి ప్రసాదం కోసం కంపల్సరీ చేయాల్సింది బెల్లం పాయసం అండి. పప్పు, అన్నము, నిమ్మపండు పులిహోర కంపల్సరీ ఇవి చేయాలంట ఈ పండక్కి. మా అత్తగారు చెప్తూ ఉంటారు. నేను ఇంతే చేసినానండి సింపుల్గా. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి ఎంత చేసినా తక్కువేనండి. కానీ ఈ నవరాత్రి టైంలోనే చేసుకోవాలి, ఫస్ట్ వారమే వచ్చిందని, చాలా విశేషంగా ఉంటుందని చేసుకున్నాము. అయ్యవారికి స్వామివారికి ఇద్దరికి పూజ చేసుకోవచ్చు కదా అని చేసుకున్నాము. శుక్రవారం అమ్మవారి పూజ వచ్చింది, శనివారం వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి చేసుకోవచ్చు అని చేసేసినాము ఈ పండగ. ప్రతి సంవత్సరము పండగ చేస్తానే తిరుమల పోయి వస్తామండి. ఈసారి ప్లాన్ చేసినాము పోవాలని, కానీ చూద్దాము, పోతే అది కూడా వీడియో చేస్తాను. వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయేటప్పుడు తిరుమలలో నామం పెట్టుకొని పోతాం కదండి, అలాగే ఇంట్లో కూడా నామం పెట్టుకొని పూజ చేయాలి. దేవుడి దగ్గర వండిన ప్రసాదాలన్నీ పెట్టేసినాక పూజ చేసేటప్పుడు గోవిందలు కూడా పెడతామండి. గోవిందనామాలు పలకాలి. మొత్తం 3 సార్లు గోవిందలు పెడతామండి. అలా శాస్త్రం అంట, పెద్దవాళ్ళు చెప్తారు. నా చీర కలర్ ఎలా ఉంది కమెంట్ చేయండి. చీర చాలా బాగుందా? నాకైతే చాలా నచ్చిందండి. మీకు ఎలా ఉంది అని కమెంట్ చేయండి. ఈ శారీ వచ్చి పోయిన సంవత్సరం వరలక్ష్మి పండగకి అమ్మవారికి తెచ్చిండే శారీ ఇప్పుడు కట్టుకున్నాను. లక్ష్మీదేవి పూజ అయిపోతానే తీసేసిన వెంటనే 1 గంట సేపు కట్టుకొని అట్లా ఎత్తి పెట్టేస్తానండి. తర్వాత ఇప్పటికి అయ్యింది ఆ చీర కట్టుకోవడానికి. ఇప్పుడు మా వారైతే పూజ చేస్తున్నారు. పూజ అయితే చేశారు, కానీ కొబ్బరికాయ కొట్టడానికి నాకే ఇచ్చారు, నువ్వే కొట్టు అని. వాళ్ళకి అదొక సెంటిమెంట్ అనమాట, నేనే కొబ్బరికాయ కొట్టాలి అని. అందుకనే ఫ్రెండ్స్ నేనే కొబ్బరికాయ కొట్టాను. పూజ మగవారే చేయాలి అంటారు కదా ఫ్రెండ్స్, అందుకనే పూజ అయితే చేశారు, కానీ కొబ్బరికాయ కొట్టమంటే కొట్టలేదు, నా చేతులతో కొట్టిపించారు. మంచి మనసుతో పూజ చేయాలి, కానీ ఎవరు కొడితే ఏముంది, ఇంట్లో ఆడవారు కూడా లక్ష్మీదేవి సమానమే కదా, నువ్వు చేస్తేనే మంచిది అని నా చేతులతో చేపించారు పూజ. మీ ఇంట్లో కూడా ఇట్లానే చేస్తారా? మా ఇంట్లో అదొక సెంటిమెంట్ అండి, అందుకే నేనే చేసినాను. ఇప్పుడు మేము గోవిందలు పెడతాము చూడండి. నాకు తెలిసినంత వరకు ఈ పండగ కదిరి సైడు ఇక్కడ అందరికీ ఉంది అనుకున్నాను, కానీ కదిరి సైడ్ వరకు ఎవరెవరికి ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు గోవిందలు పెట్టడానికి కొబ్బరికాయ కొట్టింటాం కదా, ఆ నీళ్ళు ఒక 2-3 తులసి దళాలు వేసి ఆ నీళ్ళలోకి గోవిందలు పెడతామండి. వెంకటరమణ స్వామి గోవింద గోవింద, లక్ష్మీ వరద గోవింద గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద, వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద, లక్ష్మీ వరద గోవింద గోవింద, ఉప్పు తప్పులకు ఒకసారి గోవింద గోవింద. ఎవరి ఆకులో వాళ్ళే తింటామండి, కానీ ఈసారి ఎందుకో ముగ్గురు ఒకే ఆకులోనే తినేసి
ఒకేసారి గోవిందలు పెట్టి లేద్దామనేసి ఒకే ఆకులోనే తింటున్నాము. మళ్ళీ లాస్ట్లో కూడా లేచేటప్పుడు కూడా గోవిందలు పెట్టాలంట. మేము ఇలానే చేస్తామండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. వెంకటేశ్వర స్వామి గోవిందా గోవింద, లక్ష్మీ వరద గోవిందా గోవింద, ఆంజనేయ వరద గోవిందా గోవింద, ఉప్పు తప్పులకోసారి గోవిందా గోవింద. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా పండగ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. గోవిందా గోవింద.